సౌత్ ఇండియా హ్యూమన్ రైట్స్ చైర్మన్గా జైబీన్ చైర్మన్. అధికారిక హోదాలో ఐడి కార్డు స్పీకర్న నేషనల్ చైర్మన్ జైబీన్ కార్యాలయంలో సన్మానించిన సంస్థ యజమాని. నైతిక విలువలు కట్టుబడి ఉన్నందునే గౌరవాలు దక్కుతున్నాయి. హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా చైర్మన్గా సమర్థవంతమైన బాధ్యత నిర్వహిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న ఏదైతే ఉన్నారో ఆ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా చైర్మన్గా కూడా నన్ను నియమించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. నిన్న జైబీన్ దినపత్రిక జైబీన్ టీవీ హెడ్ ఆఫీస్లో ఐడి కార్డు ఇచ్చి అక్కడ చెప్పినటువంటి సందర్భాల్లో ఏ అయితే హ్యూమన్ రైట్స్ ఉన్నదో మానవులు చేసేటువంటి భయంకరమైన తప్పులను ప్రశ్నించే తత్వమే హ్యూమన్ రైట్స్. ఇలా మీడియా రంగంలో ఉన్నప్పటికీ ఇలా సౌత్ ఇండియా హ్యూమన్ రైట్స్ చైర్మన్గా కూడా కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఒక పక్కన ఆల్ ఇండియా ఎడిటర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆల్ ఇండియా బుద్ధిస్టు ఫోరం ఇలా ప్రధానమైనటువంటి నేపథ్యం ఉంది ప్రపంచవ్యాప్తంగా. దానికి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఇలా హ్యూమన్ రైట్స్ కూడా సౌత్ ఇండియా చైర్మన్గా కొనసాగేటువంటి క్రమం కూడా ఏర్పడ్డది. దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నాపై ఉన్నటువంటి అభిమానానికి, నాపై ఉన్నటువంటి మీ ప్రేమ ఆధారాలకు నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. మీరు ఇచ్చేటువంటి పదవులు, మీరు ఇచ్చేటువంటి ఏదైతే నా మీద ఉన్న నమ్మకానికి నేను ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను. సమాజానికి మేల్కొల్పేటువంటి సందర్భంలో, సమాజాన్ని మంచి మార్గం నడిపించేటువంటి క్రమంలో ప్రశ్నించే గొంతుకలు, ప్రశ్నించే అటువంటి తత్వం ఉన్నటువంటి ప్రతి మేధావులు కూడా బయటికి రావాలి. సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించినటువంటి క్రమంలోనే మన మార్పును కూడా తెలుసుకొచ్చిన నేపథ్యం ఉంది. ప్రధానమైనటువంటి వార్తను కూడా రాయడం జరిగింది. దేశవ్యాప్తంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆశ్రయించింది ఎక్కువ బడుగు బలైన వర్గాలనే. అలాంటి వర్గాల కోసం ఉన్నతమైన స్థాయిలో కష్టపడి పనిచేయడానికి హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు దేవానంద నాయుడుకు జైబీన్ సంస్థల చైర్మన్ డాక్టర్ బరిగల శివ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్లోని జైబీన్ కార్యాలయంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో అధికారిక హోదాల ఐడి కార్డు బహుకరించబడగా దానిని సంస్థ ప్రతినిధుల మధ్య స్వీకరించిన జైబీన్ సంస్థ చైర్మన్ ఎంతో గర్వపడ్డారు. జైబీన్ సంస్థ కొనసాగిస్తున్న ప్రజా సంక్షేమ ఉద్యమ పోరాటాలకు హ్యూమన్ రైట్స్ రూపంలో మరింత బలం చేకూర్చబడే ప్రజలకు ఎక్కువ స్థాయిలో సహాయపడగలరని దోహదపడగలన్నారు. దక్షిణ భారతదేశంలో తన ప్రతిభను గుర్తించి సౌత్ ఇండియా హ్యూమన్ రైట్స్ చైర్మన్గా ఎంపిక చేసినందుకు కష్టాన్ని నమ్ముకొని పనిచేసే విధానాన్ని కొనసాగిస్తూ సౌత్ ఇండియా హ్యూమన్ రైట్స్ చైర్మన్ పదవికి గౌరవాన్ని తెచ్చిపెడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నేషనల్ సెక్రటరీ బుక్కే శ్రీనివాస రాథోడ్, తెలంగాణ స్టేట్ వైస్ చైర్మన్ వెంకట రాథోడ్, మెడ్చల్ మల్కాజ్గిరి ఇన్ఛార్జి రమేష్, మెడ్చల్ సెక్రటరీ శ్రీనివాసులు, మెడ్చల్ హరిబాబు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి కోసూరి శివ తదితరులు కూడా పాల్గొన్నటువంటి నేపథ్యం అయితే ఇక్కడ చూస్తున్నాం. ప్రధానంగా నేను ఎందుకు చెప్తున్నంటే ఇలా ఉన్నటువంటి పదవులు మన దగ్గరకు వస్తాయి. ఇది మన ప్రధానమైనటువంటి లక్ష్యం ఉంది. ఇవన్నీ కూడా ఇలాంటి పదవులు ఎన్నో వస్తాయి. ఎందుకోసం అంటే పేద బడుగు బలైన వర్గాలకు సర్వీస్ చేసేటువంటి నేపథ్యం. ఎంత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో నడిచేటువంటి క్రమంలో, ఇలాంటి క్రమంలో ఎన్నో పదవులు కూడా మన కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి నేపథ్యం ఉంటుంది. మనకు అవకాశాలు వచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి. రాజకీయ పదవులతో పాటు ఎన్నో పదవులు కూడా మన దగ్గరికి వచ్చేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.